హాయ్ అండి. రోటీ, నాన్, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబో అయిన పన్నీర్ బటర్ మసాలా రెడీ చేద్దాం. పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్గా చేయాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి బటర్ వేయాలి. బటర్తో పాటు కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేయాలండి. సో పన్నీర్ వచ్చేసి ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకి రబ్బర్ లాగా అవుతుంది. అది మనకి తినడానికి అంత మంచిగా అనిపించదు. సో మీరు ఏంటంటే లైట్గా ఫ్రై చేయండి. లైక్ 3 to 4 minutes చేస్తే సరిపోతుంది. నేనైతే అలాగే చేస్తానండి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్ వేసి మగ్గనివ్వాలి. అవి మగ్గుతుండగానే మనం కొన్ని జీడిపప్పు, యాలక్కాయ, లవంగాలు, చెక్క వేయాలి. ఆ తర్వాత లాస్ట్గా వెల్లుల్లి, అల్లం వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇదంతా కూడా మనం ఒక మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. అందులోంచి బిర్యానీ ఆకు తీసేయాలి. ఇదంతా మనకి మెత్తని పేస్ట్లా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా చేసేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా ఇందులో షిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయాలి. గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతి వేయాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి కలపాలి. లాస్ట్గా కొత్తిమీర, కొంచెం క్రీమ్ యాడ్ చేయాలండి. నా దగ్గర క్రీమ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. క్రీమ్ లేకపోయినా